చెప్పండి ఏంటిగా వచ్చిందా? ఎవరు మండలంలో ఉంటాడు ఆయన? ఇక్కడ మొత్తం చూస్తే పేరు చెప్తా. చెప్పు నువ్వే చెప్పు. గౌరవ తీసుకొని వచ్చినావా? మలేషియా పంచాయతీ అంటేనే వస్తారా? సబ్జెక్ట్ ప్రెసిడెంట్ ఏదైనా మల్లేశమన్నా ఎక్కడ ఏం చేస్తున్నావే? పానం మంచిగా లేదా? లిఫ్ట్ లేదా? పాపం కావాలో సులుమే మెట్లు దిగడానికి వస్తుంది కదేమో. అట్లే ఉంటది. మనకే వచ్చినాయి పాడై ఇగో ఆడాలి రాలేవా? నాకు కూడా వచ్చిందా? ఏమనుకోకండి. ఇక్కడ ఇక్కడే మనకు ముందుగా తిరిగిన ఊరు కానీ విచ్చిన అయినాక ఇక వస్తున్నాయి ఈడికే నన్నే పిలుస్తున్నారు కదా. ఏమో పండుగలకే పిలుస్తున్నారు, లగ్గాలకు పిలుస్తలేరు. నేనే తిరిగిపోక మా అంటే 1 కిలో బియ్యం తింటుండొచ్చు. ఏమనుకోకూడదు. ఏ కార్యం ముందు విలువనకూడదు. వస్తారేమో చిన్న చీకట్లనే కదా లైట్ వేసుకున్నాక అయితేనే మంచిగా దావు అప్పుడే విలువది. ఏమంటున్నా అన్ని దొరుకుతున్నాయి కదా మన ఊర్లలో. అన్ని దొరికితే న్యాయమే ఉంటుంది. ఇక మీరు మాట్లాడుకోండి కదా, మీరు మాట్లాడుకోండి వచ్చారు. ఈ కొల్లూరు గ్రామానికి మన ఇత్తిరి సత్యాన్ని రావడం మన ఎంతో అదృష్టకరం. మన గ్రామం చేసుకున్న పుణ్యం అనుకో. ఎందుకంటే టీవీలో రోజు ఆయన ప్రోగ్రాం చూసి దాకా పడుకున్నాడు. రోజు ప్రోగ్రాం చూసి కొద్దిసేపు నవ్వి మనం అందరం ఆయన అభిమానులు మనం. ఎందుకంటే రోజు నవ్విస్తాడు మనల్ని. మన రోజు వచ్చింది కాబట్టి ఈరోజు మనం మంచి సత్కారం చేసి మనం అందరూ నవ్వించిపోతాడు. కాబట్టి మా గ్రామానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నీకు చాలా థ్యాంక్స్. సత్యానికి ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే ఆయన సభ్యులు 10 నిమిషాలు కాదు 10 గంటలు మాట్లాడినా జరిగేదాన్ని లేదు. నువ్వు దయచేసి మామూలు నారాజు చేయొద్దు. కొన్నిసార్లు నారాజు అయిపోయారు. ఆ టైం మీరు 9 గంటలు తీసుకుంటారు. ఇప్పుడు ఒకటే లెక్క పెట్టుకోవాలి. సంగమామ సత్యమామ. ఆ సంగమామ పుణ్యానికే వస్తాడు కానీ సత్యమామ ఉత్త పుణ్యానికే వస్తాడు. చూసినవా ఎట్లుంటాయి డైలాగులు కదా. 12 గంటలే కనిపిస్తాడు ఆ సంగమామ కానీ 24 గంటలు కనిపిస్తాడు ఈ సత్యమామ. ఇక ఏం చెప్పాలి ఇంతకన్నా యొక్క అదే టీవీలో నేనే, బాజార్లో నేనే, ప్రోగ్రాంలు నేనే, పాటలు నేనే, ఆటలు నేనే. జలసేపు డేకిసలు కూడా చూడుకోండి పోయి అవుత పని కూడా చూడుకోండి. సత్యది అయితే కమ్మకుంటుంది మళ్ళా. ఏమన్నా అన్ని ఉండాలి, మసాకులు ఉండాలి, మంచిగా అది కూడా ఉండాలి కానీ లిమిట్ మీద ఉండాలి. అది ఒక్కటి నేను చెప్తా. ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తాం మనకి ఏమవుతుంది? నాలాక సంత పనులు కావు, తొలి పనులు అయితే సంత పనులు అయితే నయమే ఉంటుంది కానీ బొక్కబోర వాదం అనుకో అప్పుడు ఏమైతే తొలి పనులు అయితే అందరూ ఎక్కిరిస్తారు. ఇక మనము పుట్టిన తీరుగా ఉండాలి. ఒకరు లేక ఒకరు గమనాలి. నాలాక ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు ఉంటారు. గుండు కొట్టించుకున్నప్పుడు అలా నాలాకనే అవుతారు. గుండు కొట్టించుకున్న ప్రతి ఓడు బిత్తిరి కాదు, లాగేసుకున్న ప్రతి ఓడు సత్తిగాడు కాదు. మనము ఏదే మన సైట్లో వెళ్తే రజనీకాంత్ కూడా అవులైపోవాలి. మనం డైలాగ్ కొడితే బాలకించి సార్ కూడా ఆగిపోవాలి. ఒక్కసారి గోకున మనకు కళ్యాణం సార్ కూడా అయిపోవాలి. ఇదంతా ఎవరు చేసింది? మీరే చేసారు. మీరు ఇష్టంతో రిమోట్ కింద పడేసిండ్రు, ఆ ప్రోగ్రామ్ పెట్టిండ్రు, నన్ను హీట్ చేసిండ్రు. ఏం చేయమంటారు? మస్తు హీట్ మీద ఉండేసుకున్నాను కదా. నాదే నడుస్తున్నాను, మా అక్క నాది కదా. మంచిగా ఎట్లనే దీవనార్థులు ఉండాలి. మీకు కూడా ఎల్లమ్మ తల్లి, కోసమ్మ తల్లి మంచిగా దీవనార్థులు ఇస్తుంది. కొల్లూరు ఇంకా మంచిగా కోట్లూరు అనే పేరు వచ్చేదాకా ఇట్లనే ఉంది. మల్ల పండుగకు బోనం ఎత్తుకుంటాం మా అక్క దొరికొచ్చి.
తోలుకోతామండి ఏ తిప్పలన వాడి తోలుకోతామండి పేరు అడుగుతాం వీరా ఇంత ఫోర్ అని అడిగిన చెప్తారు ఏం పేర్రా సావిత్రి అంతే డైలాగ్ అంటే అంతే ఉంటుంది కదా మా అక్కడేమో మస్తు ఏడిపిస్తుంది కానీ నేను ముందటే వచ్చిన కానీ ఎంత తమాషాగా పోతలేదు కదా ఎందుకో చాలా మారిపోయింది ఇప్పటికి స్టేజ్లు వచ్చినాయి ఇప్పుడు లైట్లు వచ్చినాయి స్టేజ్లు వచ్చినాయి అప్పుడేమో మధ్యలోకే తోలుకొని ఉరికి వచ్చిన ఆగము ఇప్పుడేమో స్టేజ్ మీద నిలబట్టి మంచిగా సంపూర్ణంగా చూసింది కదా నేను కూడా అందరు మొక్కలు చూసిన కొంతమందికే మేకప్లు ఉన్నాయి అందరికీ లేవు మేకప్లు ఉన్న వాళ్ళు అంతా లైట్ వేసుకుంటూనే ఉన్నారు ఏమనుకోకుండా మీరు కూడా సెల్ఫీస్ట్ ఫోటోలు దిగుతుంది కానీ మళ్ళీ అది పదుగోకి వస్తా పెద్దమ్మ పైలము ఫోరల్లో నిలబడ